ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నిన్ను ఈ ఇంటి కోడలిగా రామ్ భార్యగా అడుగు పెట్టనివ్వను. జీవితాంతం నీ బ్రతుకు ఆ గేట్ బయటే. అంత లేదత్తా, ఈరోజు నీ టైం బాగుండి నువ్వు తప్పించుకున్నావు. లేదంటే ఈ పాటకి నువ్వు ఆ గేటు బయట ఉండేదానివి. ఏం వాగుతున్నావు? నాగుతో నన్ను కిడ్నాప్ చేయించింది అర్చన అత్తయ్య మాత్రమే కాదు, అసలు సూత్రధారి మీరు అని నాకు తెలుసు. ఆ విషయం ఈ రోజే రామ్ మామ దగ్గర ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. రామ్ మామ నాగు ఫోన్తో మొదటిసారి కాల్ చేసినప్పుడు అర్చన అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేసి పాపం దొరికిపోయింది. రెండోసారి ఫోన్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేస్తారు అనుకున్నా. తెలివిగా కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. నిజంగా నా టైం బాగుండే. జన దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడు కానీ మీరు ఆ ఫోన్ ఎత్తుంటే ఉండేది నా సామి రంగా చిత్తడైపోయేది. అంత లేదే, నేను నీకు అంత ఈజీగా దొరకను. ఈ రోజు మీ చావు తప్పి కన్ను లొట్టపోయిందత్తా. నా కిడ్నాప్ వెనుక అర్చన అత్తయ్య మాత్రమే ఉందని అందరినీ నమ్మించడానికి ఆవిడ్ని కొట్టి బాగా ఓవర్ యాక్షన్ చేసి మీరు తప్పించుకున్నారు. కానీ అంతటితో వదులుతాను అనుకోకండి. ఈ రోజు మిస్ అయిన మిమ్మల్ని త్వరలో ఆధారాలతో సహా పట్టుకుంటాను. మీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెడతాను. ఆధారాలుంటే కదా నువ్వు నన్ను పట్టుకోడానికి. నాగు ఇంకా బతికే ఉన్నాడు కదత్తా. వాడి ఫోన్ దొరికితేనే ఇంత చేశాను. వాడు దొరికితే అప్పుడు మీ సంగతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నాకు నాగుకి ఏ సంబంధం లేదు. ఉంది. నా కిడ్నాప్ వెనక ఖచ్చితంగా మీ హస్తం ఉంది. అది నేను ప్రూవ్ చేస్తాను. అలాగే మీ హత్యా ప్రయత్నం వెనక నేను లేనని కూడా ప్రూవ్ చేస్తాను. అన్ని ప్రూవ్ చేసి మళ్ళీ ఈ ఇంటి కోడలుగా అడుగు పెడదాము అనుకుంటున్నావా? అది జరగని పని. ఈ ఇంటి కోడలిగా ఎలాంటి అమ్మాయి రావాలో ఆల్రెడీ నేను డిసైడ్ చేశాను. ఎప్పటికీ నీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉండదు. బయలుదేరు. నాకు నచ్చిన కోడలు ఎంట్రీ ఇస్తుంది. ఆ ఎంట్రీ ఇచ్చేదెవరో కాదత్తా, మీదునగా నిన్ను నమ్మిస్తున్నా ఈ సీతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.